ఆయనా హాయ్ బ్రో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు అడ్డం పెట్టుకుని ఓదార్పు యాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఈసారి పాదయాత్రలు చేసినా ఏం యాత్రలు చేసినా గెలవరు అని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. నువ్వేం చెబుతావు ఆయన అభిమానిగా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని గెలిచారు అంటున్నారు. 170 ప్రజల్లో గెలిచిన తర్వాత ఎన్ని పథకాలు తెచ్చాడు, సచివాలయ వ్యవస్థ తెచ్చాడు, ఏది తెచ్చాడో అన్నీ చూడండి. ఇప్పుడు 20 ఇయర్స్ నాది రాజకీయం, 40 ఏళ్ళ చరిత్ర, తొట్టగో చరిత్ర అన్నీ ఉంటున్నారు. ఏ కంపెనీలు తెచ్చాడు? ఇప్పుడు జగనన్న తెచ్చిన కంపెనీలనే పూజ చేస్తున్నాడు అంతే. అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి 11 ఎందుకు వచ్చినాయి? ఈవీఎం స్కామ్ అది. ముగ్గురు ఒక్కరే కదా రాలే కదా, ఒక్కరే కలిపి వచ్చిండే చెప్తాడు. ముగ్గురు ఎందుకు కలిసి వచ్చారు? ముగ్గురు కలిసి వచ్చారు. ఈవీఎం స్కామ్ అది బీజేపీ పైన ఉంది కాబట్టి స్కామ్ చేశారు అంతే. మరి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ నేనే కట్టాను అంటున్నాడు. మరి మొత్తం పూర్తి చేయలేకపోయాడు. 14 హాస్పిటల్ అంటే హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ అవి ఎంతవరకు అయినా నంద్యాలలో అయిపోయింది చూపించలేదు. ఇక్కడ మచిలీపట్నం అయిపోయి చాలా వరకు అయిపోయినాయి, కొన్ని కాలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ 2026లో ఓపెన్ చేస్తా అని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం అయిపోయాయి కదా. భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకని మీ జగన్మోహన్ రెడ్డి గారే అన్నారని అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ అది ఫుల్ లింక్ చూడండి వీడియో, సరేనా? కొద్దిగా బయట కట్ చేసి చూడడం తప్పు కాదు. ఫుల్ లింక్ వీడియో ఉంది చూడండి కావాలంటే. ఈ పల్లెటూరుకి అమ్మాయి అనింది, ఈ పల్లెటూరుకి ఎయిర్పోర్ట్ ఎందుకు అమ్మా అని అడిగితే జగన్ అన్న చెప్పాడు, వైజాగ్ రేపొద్దున రాబోయే స్టేట్లో ఒక మెయిన్ ప్లేస్ ఉంటుంది, దానికి ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా కావాలి అని పెట్టాడు. ఓకేనా? అట్లాగే వాలంటరీ వ్యవస్థను పెట్టి 3 లక్షల మందిని ఊచకోత కోసారని జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కోసిండేది? ఊచకోత కోసారా? మీ జగన్మోహన్ రెడ్డి గారే కోసారంట. ఏమైపోయారు పాపం వాళ్ళందరికీ? ఉపాధి పోయింది కదా. ఉపాధి పోయిందంటే కాదు, పోరాటం చేయలేకపోతున్నారు దాని మీద. ఉపాధి పోయిందని కాదు, చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తామన్నారు. ఎవరినైనా కంటిన్యూ చేస్తారు, ఒక్క వాలంటీర్ వ్యవస్థ ఉందా? మరి ఎందుకని పోరాటం చేయడం లేదు? పోరాటం అంటే కాదు, పోరాటం కూడా ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి చెల్లదు. ఇప్పుడు ఏం చేసినా పోరాటం చేసినా కూడా వాలంటీర్ వ్యవస్థ వీళ్ళు తీసుకురాలేరు. వీళ్ళ చేతుల్లో పని, సచివాలయం అంతా వీళ్ళ చేతుల్లో పని. అది పరిస్థితి. సరే, అట్లాగే ఎమ్మెల్యేగా గెలిచాడు, అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం మర్యాదేనంటావా? అసెంబ్లీకి జీతం ఎవరు తీసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న స్పీకర్ అన్నాడు కదా, అసెంబ్లీలో జీతం తీసుకోకుండా ఉన్నది ఒక్కటి జగన్మోహన్ రెడ్డి, ₹1 కూడా జీతం తీసుకోలేదని డైరెక్ట్గా చెప్పేశాడు. అది విన్నారా మీరు? మరి మేము విన్నాం. మరి మిగతా 10 మంది ఎమ్మెల్యేల సంగతి ఏంటంటారు? 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అటెండ్ అవుతున్నారు కదా. ఒక 2 పేర్లు చెప్పండి. ఎవరు? ఒక 2 పేర్లు చెప్పండి. దర్శి, భూజపల్లి శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్. మరి అందరు చెప్పలేకపోతున్నారు ఎందుకని అంటారు? ఎందుకు? కార్యకర్తలు ఆ పేర్లు కూడా మీరు చెప్పినట్టు 2 పేర్లు కూడా చెప్పలేకపోతున్నారు. డైరెక్ట్ నేను కార్యకర్తను కాలర్ ఎగరేసుకొని చెప్పుకుంటున్నాను చాలు. కార్యకర్తను కాలర్ ఎగరేసుకొని చెప్పుకుంటాం, సరిపోద్దా? ఓకే. అట్లాగే వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు. గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు. ఎవరు మాట్లాడిన అక్రమ కేసులు బనాయిస్తున్నారండి. ఎవరు మాట్లాడినా భయం మొదలు కాదు, ఏదో చిన్న కేసులు పెడుతున్నారు, జైల్లోకి నూకుతున్నారు. చిన్న పిట్టి కేసులన్నీ, పనికిరాని కేసులన్నీ పెట్టి జైల్లోకి నూకుతున్నారు, లేకపోతే మటలు చేస్తున్నారు, చంపుతున్నారు అంతే. మరి ఆ డైలాగులు బాగుంటాయి, రప్ప డైలాగుల మీద కేసులు కూడా కదా. ఇదే డైలాగులు టీడీపీ వాళ్ళు వేసి పట్టించుకోవట్లేదు. కల్తీ మధ్యాహ్నం దాకా ఎంతో మంది చనిపోతే దానికి పట్టించుకోవట్లేదు. బస్సు వేదంలో చాలా వరకు జరుగుతుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఏది పట్టించుకోవట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన టాపిక్ ఒకటి మాట్లాడుతున్నారు అంతే. చిన్న దానిలో తీసుకొని అంటున్నారు, వాళ్ళు మాట్లాడినది ఎందుకు కనిపించట్లేదు బయటికి. రేపు 29కి ఎన్ని సీట్లు వస్తాయి అంటావు? ఏమో దేవుడు, అది నాకు తెలిసి 100 పైన వస్తాయి. 100 పైన వస్తాయి. 175 రావా? అది చెప్పలేము, దేవుని చేతిలో ఉంది అంటే చెప్తున్నా కదా. బ్యాలెట్ ప్రకారం పెడితే జగన్మోహన్ రెడ్డి 100% విజయం అయితే. ఈవీఎంలు అయితే చెప్పలేము, చెప్తున్నా ఈవీఎంలు అన్ని వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. అట్లాగే బూతుల మంత్రులు ఉండారని పార్టీకి మచ్చబడింది. ఆ బూతుల మంత్రులు వీళ్ళ దాంట్లో లేరా? టీడీపీ వాళ్ళ చెప్పండి, ఎవరు తిడుతున్నారు బూతులు ఎవరు తిడుతున్నారు? ఎందుకు తిరగట్లేదండి? మొన్న ఇతను నెల్లూరులో డాన్స్ వేసుకుంటూ తిరిగాడు అతను. ఒకటి ఎన్టీఆర్ వర్ధంతికి జయంతికో రికార్డింగ్ డాన్సులు పెట్టారు, అది బూతులు కదా? అవి కూడా బూతులే. రికార్డింగ్ డాన్సులు పెట్టడం ఏందండి? వైఎస్ఆర్ ప్రోగ్రామ్ కి ఏదైనా తిట్టినట్టు అనిత తిట్లేదా? హోమ్ మినిస్టర్ అనిత తిట్లేదా? సబితా తిట్లేదా? పెనుకొండ మినిస్టర్ సబితా తిట్లేదా బూతులు? ఇప్పుడు అంతెందుకు, ఎన్టీఆర్ వాళ్ళ అమ్మనే దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్ వాళ్ళ అమ్మనే తిట్టారు. అది డైలీ దగ్గుపాటి ప్రసాద్ డైలీ వివాదమే అయిపోయింది. అది ఎవరు పట్టించుకోవట్లేదా? అది కనపడవు కదా వీళ్ళకి. సరే అన్న, అట్లాగే టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ పెద్ద శత్రువా, చంద్రబాబు నాయుడు గారు పెద్ద శత్రువా? వాళ్ళిద్దరిలో ఎవరు బాగా శత్రువు? ఎవరు? పార్టీలు ఎవరు? పార్టీ చంద్రబాబేనా? పవన్ కళ్యాణ్ ఏమి, చంద్రబాబు ఇలా చెప్తే అలా వింటున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ సొంతంగా అయితే లేదు. సరే అన్న, టోటల్ గా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది, ఎలా అనిపిస్తుంది నీకు? దరిద్రంగా ఉంది. ఎక్కడ చూసినా మర్డర్లు ఉన్నాయి, కల్తీ మద్యం ఉంది. డైలీ ఎక్కడన్నా చూడు ఎవరో ఒకరు చనిపోతున్నారు. మన బీర్లు పందెం వేసుకొని ఒకరు 9 బీర్లు 10 బీర్లు తాగి చనిపోయారు. బీర్లు ల్యాబ్కి పంపిస్తే కల్తీ బీర్లను తేలాయి. బస్సు ప్రమాదాలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. ఏది పూర్తి చేశారు? ఊరిని దోచుకోవడం తప్ప ఏది జరగలేదు. అప్పులు ఎన్ని కోట్లు అప్పు చేశారో తెలియదు. సరే అన్న, టోటల్ గా రాజధాని అమరావతి అంటున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారికి 3 రాజధానులు అని అంటున్నారు. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారుతారంటావా? ఇంకోటి చెప్తానండి, 3 రాజధానులు అంటారు. వైజాగ్లో అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఉండడానికి కట్టారంటారు. ఇప్పుడు వాళ్ళు పోతుంటే అలవ్ లేదా?
రాష్ట్రపతి ఎవరు వచ్చినా కూడా ఉండడానికి అంటాం. ఎన్టీఆర్ కోసం 1700 కోట్లు ఖర్చు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం అవసరమా? అంతగా ఎన్టీఆర్ విగ్రహం అవసరమా? రోడ్లు వేయచ్చు కదా, దాని బదులు ఖర్చు పెట్టచ్చు కదా. 1700 కోట్లు అవసరమా? ఏదైనా పెట్టచ్చు, ఏదైనా చిన్న చిన్న విగ్రహాలు పెట్టండి, ఇప్పుడేం కాదనట్లేదు. 1700 కోట్లు అవసరమా? మరి మీ డెవలప్మెంట్కి అయితే ఉండదు, ఇట్లా విగ్రహాలకి పనికిమాల ఖర్చులకి అయితే ఉంటుంది. రైట్, మీ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ వైఎస్ విగ్రహం పెడతారంటారు. మరి మేమైతే అలా చేయమండి. అంబేద్కర్ విగ్రహం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, అది అందరికీ ఉపయోగమే. అంటే అన్ని కోట్లు పెట్టి పెట్టట్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.